హాయ్ అండి అందరికీ. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి నేను బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్. ఓం గం గణపతియే నమః. ఇంకా నెక్స్ట్ రాశి వచ్చి ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ధనుసు రాశి వారికి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ద సన్. ఫస్ట్ కార్డే సన్ షైనింగ్తో ఉన్నారు. మీకు మంచి గ్రోత్ వస్తుంది. సెవెన్ ఆఫ్ వాండ్స్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. Page of Pentacles. Seven of Cups. ఏంటండి 7 ఎనర్జీ ఎక్కువ వస్తుంది. Three of Cups. The Star. And last one is Temperance. Okay. Queen of Wands. ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ చెప్తాను, మ్యాచ్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా బర్త్డే డేట్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే తీసుకోండి. ఓకే. 29, 7, 1, 3, 14 ఇంకా 17, 1 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి TS AREPN ఇంకా OC ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. మీకు మ్యాచ్ అయితే ఈ లెటర్స్ తీసుకోండి. మ్యాచ్ కాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ చేసి తీసుకోవచ్చు. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీ లైఫ్లోకి అనేది మంచి గ్రోత్ రాబోతుంది. మీరు ఎందుకో మీ హద్దుల్లో మీరే ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా చీట్ చేశారనుకుంటాను. దానివల్ల మీరు విసిగిపోయి మీ హద్దుల్లో మీరు ఉండాలని డిసైడ్ అవుతారు. ప్రజెంట్ ఇప్పుడు డిసైడ్ అయ్యి ఉంటే వస్తుంది. డిసైడ్ కాకపోతే ఇంకా ప్రజెంట్ డిసైడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఆలోచిస్తున్నారు ఎక్కువ. మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో, లవ్ ఇచ్చారో అది మీకు తిరిగి రావట్లేదు. మీరు అందుకని ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలా అని. యూనివర్స్ మీ పర్సన్ దూరంగా ఉంటే మీ పర్సన్ ఏదైనా చిన్న మనీ ఆఫర్ అయితే తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు. మీకు కానీ మీ పర్సన్ కానీ ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి రావచ్చు. ఆ ఆప్షన్స్ మీరైతే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాట్ ఎవర్, ఇంకా థర్డ్ పార్టీ ఇంకేదైనా సరే అన్నీ ఫేకే. మీరు అనుకుంటారు మంచి, ఇవన్నీ బయటికి కనపడతాయి, మంచిగా ఉన్నట్టు కనపడతాయి, కానీ అవన్నీ ఫేకే. జాగ్రత్త. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు మోసం చేయట్లేదో కొంచెం మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు అనేది మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ చేసుకునే టైం అనేది వస్తుంది. మిమ్మల్ని మీ పార్ట్నర్ ఒక స్టార్ లెవెల్లో చూస్తారు. మీరు మీ పార్ట్నర్ని కూడా అలాగే చూస్తున్నారు. మీ లైఫ్లో అనేది బ్యాలెన్స్ రాబోతుంది. మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు ఒకరికి పెట్టే వ్యక్తి, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు
మీ పర్సన్ కోసం కానీ, మనీ కోసం కానీ, జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, వాటెవర్ ఇంకా మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు రాబోతుంది. మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. ఓకేనా, మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది. సో మీకు వచ్చే ఆప్షన్స్ అన్నీ ఎలా వస్తాయో అలా వెళ్ళిపోతాయి. దాని గురించి ఆలోచించద్దు. మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గర లేకుండా ఉంటే, మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ చూస్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అవన్నీ ఫేక్ అని తెలుసుకొని మళ్ళీ మీరే గుర్తొచ్చి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, డోంట్ ఫీల్ బ్యాడ్. పాజిటివ్లో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. నెగిటివ్లో ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్లో ఉంటే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. మీరు పాజిటివ్ని మ్యానిఫెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే కావాలో, మీకు జాబ్ కావాలి, లేదా పర్సన్ కావాలి, మ్యారేజ్ కావాలి, ఫ్యామిలీ కావాలి, మనీ కావాలి, ఏదైతే మీకు కావాలని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారో, నా వీడియో ఎవరైతే చూస్తూ వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు పాజిటివ్గా థింక్ చేసి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ మీకు అది ఇస్తుంది. మీరు డౌట్తో మేనిఫెస్ట్ చేసుకోకండి. వస్తుందా రాదా అని డౌట్ వదిలేయండి. ఫస్ట్ మీ డౌట్ వదిలేసి పాజిటివ్గా మీకు ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అదనేది మీకు వస్తుంది. మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను. గైడెన్స్ కూడా ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి. ప్లీజ్ ఏంజల్స్ ధనుసు రాశి వారికి మీరు ఇచ్చే గైడెన్స్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. చెప్పా కదా, ఇంకా మీకు ముందు ముందు సంథింగ్ బెటర్గా వస్తుంది. ట్రస్ట్, మీరు నమ్మినట్టయితే మీకు అనేది సంథింగ్ బెటర్ అనేది వస్తుంది మీ లైఫ్లో. ఇప్పుడు మీరు ప్రజెంట్ బాధపడుతూ ఏది రావట్లేదు, దక్కట్లేదు అనుకుంటుంటే మై ఫ్యూచర్ మీకు మంచి బెటర్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. మీ పర్సన్ నుండి కానీ, మనీ గురించి కానీ వస్తాయి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది ఎవరు మంచివారా, ఎవరు చెడ్డవారా అని. మీకు కొంచెం హింట్స్ ఇస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, ఒకసారి తెలుసుకోండి ఎవరు ఎలాంటి వారైంది తెలుసుకోండి. ఫస్ట్ బీ అసెర్టివ్. చెప్పా కదా, నమ్మండి. నమ్మి చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళని టెస్ట్ చేయండి. మీరు నమ్మండి, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ప్రేమగా ఉండండి, నలుగురితో కోపంగా ఉండకుండా ప్రేమగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఏంజల్స్ అవే చెప్తున్నారు. ఆశను వదులుకోవద్దు. సక్సెస్, మీకు సక్సెస్ అనేది రాబోతుంది. ఆశనైతే వదులుకోవద్దు. నాకు ఇంకా రాదేమో అని చెప్పి ఆశ అయితే వదులుకోవద్దు. సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్. చెప్పా కదా, ఇప్పుడే ఆశని వదులుకోకుండా ఏంజల్స్ని అడగండి, మీకు సక్సెస్ అనేది వస్తుంది. నేను ఏదైతే చెప్తున్నానో అదే ఏంజల్స్ కూడా మీకు అదే సజెషన్ ఇస్తున్నారు. లాస్ట్ వన్ ఈస్ నో. నెగిటివ్ ఉండడానికి నో. ప్రెసెంట్ మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు, అదే చెప్తున్నారు. మీరు ఇప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, అన్లక్కీ అని చెప్పి థింక్ చేస్తున్నారు. మీరు అన్లక్కీ అని ఎవరైతే థింక్ చేస్తున్నారో, నా లైఫ్లో ఇంకా ఏది రాదు అని చెప్పి అనుకుంటున్నారో అది మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే మీరు నమ్మండి, ఫస్ట్ ఏంజల్స్ని నమ్మండి, ట్రస్ట్ చేయండి. మీకు అనేది సక్సెస్ రాబోతుంది. ఓకేనా, పాజిటివ్గా థింక్ చేసి పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోండి. మీకు అంతా పాజిటివ్ జరుగుతుంది. ఎప్పుడూ నెగిటివ్ వేలో ఆలోచించద్దు, నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. మీ పర్సన్ ఒకవేళ దూరంగా ఉంటే మా పర్సన్ రావట్లేదు అని చెప్పి బాధపడుతూ అలాగే ఉండొద్దు. జాబ్కి రాకుండా ఉంటే జాబ్ రావట్లేదు ఎలా అని చెప్పి అది ఆలోచన చేయొద్దు. మీ ప్రయత్నం ఏదో మీరు చెయ్యండి. యూనివర్స్ని నమ్మి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ మీదకి అంతా వదిలేసేయండి. పాజిటివ్గా థింక్ చేయండి. ఎవరికైనా చేతనైతే ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీకు అనేది పాజిటివ్ జరుగుతుంది. డోంట్ డూ నెగిటివ్ వేలో వెళ్ళొద్దు. మీరు నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. ఓకేనా, పాజిటివ్ వేలో ఉండండి, పాజిటివ్ థింక్ చేయండి. అలాగే పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రీ క్వశ్చన్స్ కావాలంటే లైవ్ పెడతాను, లైవ్లోకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బాయ్.